అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన కోడ్ను నిజంగా సేఫ్గా ఉంచగలదా లేకపోతే ఇదంతా ఊర్కే ప్రచారమా? ఈరోజు మనం ఏఐ ఆధారిత సెక్యూరిటీ సమీక్షల అసలు సత్తా ఏంటి, వాటిలో ఉన్న రిస్కులేంటి అనే విషయాలను లోతుగా చూద్దాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే అందులో అతిపెద్ద సవాలు ఏంటంటే భద్రత. అంటే డెవలపర్లు రాసే ప్రతి ఒక్క లైన్ కోడ్ని రిలీజ్ చేసే ముందు అది సురక్షితంగా ఉందని ఎలా నిర్ధారించుకుంటారు? అదెంత పెద్ద పనో కదా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, చాలా శ్రమతో కూడుకున్నది. అంతా మాన్యువల్గా చెయ్యాలి. ఎలా ఉంటుందంటే ఓ పెద్ద ఆకాశ హార్మ్యంలో ఎక్కడో దాగున్న ఒక్క తప్పు వైర్ను వెతకడం లాంటిది. ఇది చాలా ముఖ్యం, కానీ టైం చాలా తీసుకుంటుంది. తప్పులు జరిగే ఛాన్స్ కూడా ఎక్కువే. సో ఇక్కడే మనకొక అసలైన ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మన దగ్గర చాట్ జీపీటీ లాంటి పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా, మరి అవి ఈ సెక్యూరిటీ సమస్యను మనకోసం సాల్వ్ చేయగలవా? అంటే మనుష్యులు కూడా కనిపెట్టలేని తప్పుల్ని అవి పట్టుకోగలవా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవడానికి వుహాన్ ఇంకా ఆర్ఎంఐటి యూనివర్సిటీ పరిశోధకులు ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఏఐని నిజమైన సెక్యూరిటీ రివ్యూల అరేనాలోకి దించి అది అసలు ఎంతవరకు పనిచేస్తుందో టెస్ట్ చేయాలనుకున్నారు. ఇక్కడ వాళ్ల పద్ధతి చాలా స్మార్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే ల్యాబ్లో తయారు చేసిన ఫేక్ కోడ్ని, అంటే సింథటిక్ డేటాను వాడలేదు. దానికి బదులుగా ఓపెన్ స్టాక్, క్యూటీ లాంటి పెద్ద పెద్ద నిజంగా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న సాఫ్ట్వేర్ నుంచే కోడ్ తీసుకున్నారు. అంటే ఏఐకి ఇదొక రియల్ ఛాలెంజ్ అన్నమాట. సో ఈ రీసెర్చర్లు టాప్ ఏఐ మోడల్స్ని ఈ రియల్ వరల్డ్ సెక్యూరిటీ ఛాలెంజ్కి అగెనిస్ట్గా పెట్టారు. అంతేకాదు ఏఐని అడిగే విధానం, అంటే ప్రాంప్టింగ్ మార్చడం వల్ల రిజల్ట్స్లో ఏమైనా తేడా వస్తుందా అని కూడా చూశారు. వందల కొద్ది టెస్టులు చేశాక ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి. మరి ఏఐ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దాని రిపోర్ట్ కార్డులో హిట్స్ ఏంటి, మిస్సెస్ ఏంటి, ఇంకా కొన్ని షాకింగ్ విషయాలేమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే GPT-4 లాంటి ఎల్ఎల్ఎంలు ఇప్పుడు డెవలపర్లు వాడుతున్న ఆటోమేటెడ్ టూల్స్ కన్నా చాలా చాలా బెటర్గా సెక్యూరిటీ లోపాల్ని కనిపెట్టాయి. ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు అని చెప్పాలి. కానీ ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. ఎంత బాగా పనిచేసిన ఏఐ అయినా సరే అప్పుడప్పుడు లేనివి ఉన్నట్టుగా చెప్పింది. దీన్నే టెక్నికల్గా హలుసినేషన్ అంటారు. అంటే అది తప్పుడు సమాచారం ఇచ్చిందనమాట. దాని యూస్ఫుల్ రెస్పాన్స్లో కూడా 20% పైగా ఇలాంటి హాలుసినేషన్స్ ఉన్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకు సమస్య ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలాసార్లు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఉదాహరణకు 90% సందర్భాల్లో దాని రెస్పాన్స్లు అనవసరమైన ఇన్ఫర్మేషన్తో నిండిపోయున్నాయి, లేదా మరీ ఎక్కువ డీటెయిల్స్తో ఉన్నాయి. ఇది డెవలపర్కు హెల్ప్ అవ్వడం కంటే టైం వేస్ట్ చేసేలా ఉంది. సరే, ఏఐ పర్ఫెక్ట్ కాదని మనకు అర్థమైంది. దీంతో రీసెర్చర్లకు మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. ఏఐకి అనువైన పరిస్థితులు ఏంటి? అంటే అది ఎప్పుడు బెస్ట్గా పనిచేస్తుంది? దాని అసలైన స్ట్రెంగ్త్స్ ఎక్కడ ఉన్నాయి? డేటాని ఎనలైజ్ చేశాక ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపించింది. ఏఐ ఎక్కడ సూపర్బ్గా పనిచేస్తుందంటే ప్రాజెక్ట్కి కొత్తగా వచ్చిన తక్కువ అనుభవమున్న డెవలపర్లు రాసిన చిన్న సింపుల్ కోడ్ మార్పుల్ని రివ్యూ చేయడంలో. అదే పెద్ద కాంప్లెక్స్ కోడ్ దగ్గరకొచ్చేసరికి దాని పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఏం చెప్తోంది? హ్యూమన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ను తీసేసి మొత్తం ఏఐకే అప్పగించేయాలా? వెల్, ఆన్సర్ అంతా సింపుల్ కాదు. ఈ స్టడీ చేసిన వాళ్ళు ఒక అద్భుతమైన ఆలోచన చెప్తున్నారు. రీప్లేస్మెంట్ కాదు, పార్ట్నర్షిప్. అంటే మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ఒక మల్టీ లేయర్డ్ రివ్యూ స్ట్రాటజీని ప్రపోజ్ చేస్తున్నారు. ఈ ఐడియా చాలా పవర్ఫుల్. ఏఐని ఒక అసిస్టెంట్లా వాడుకోవాలన్నమాట. అది రోజూ వచ్చే సింపుల్ రిపీటెడ్ రివ్యూస్ అన్నీ చూసుకుంటుంది. దీనివల్ల మన హ్యూమన్ ఎక్స్పర్ట్స్ వాళ్ల టైంని, నాలెడ్జ్ని చాలా కాంప్లెక్స్, క్రిటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయగలరు. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచనతో వదిలేస్తోంది. భవిష్యత్తులో బెస్ట్ సెక్యూరిటీ టీమ్స్ అంటే పూర్తిగా మనుషులు ఉన్నవో లేదా పూర్తిగా ఏఐ ఉన్నవో కాకపోవచ్చు. బహుశా ఈ రెండింటి పవర్ఫుల్ కాంబినేషన్ కావచ్చు. మరి తర్వాతి కోడ్ రివ్యూ చేసేది ఒక మనిషా లేక ఒక హైబ్రిడా?